విజయవాడలో సంచలనం రేపిన కాల్ మనీ ఆరోపణలపై సుంకర సాయి స్పందించారు. పటమటకు చెందిన మోతే గోపిరాజు చేసిన కాల్ మనీ ఆరోపణలను పూర్తిగా ఖండించారు. తమ వద్ద బ్యాంక్ అకౌంట్ స్టేట్మెంట్లు, లావాదేవీల వివరాలు, మెసేజ్లు, ఆడియో రికార్డులు వంటి పక్కా ఆధారాలు ఉన్నాయని చెప్పారు. గోపిరాజు స్వయంగా గోల్డ్ పర్పస్ కోసమే డబ్బు తీసుకున్నట్టు మెసేజ్లో ఒప్పుకున్నాడని తెలిపారు. ఇక మోతే గోపిరాజు పలువురు కస్టమర్ల పేరుతో సుమారు 3 కోట్ల వరకు వసూలు చేశాడని, తమకు తెలిసినంత వరకు 12 నుంచి 15 మంది బాధితులు ఉన్నారని ఆరోపించారు. తమది వడ్డీ వ్యాపారం కాదని, కాల్ మనీతో ఎలాంటి సంబంధం లేదని వారు స్పష్టం చేశారు. ఇప్పటికే అన్ని ఆధారాలను పోలీసులకు, న్యాయవాదికి, కోర్టుకు సమర్పించామని, వాస్తవాలను వెలికితీసేలా నిష్పక్షపాత విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని పోలీసులను సుంకర సాయి కోరాడు. ఈయన పేరు నిమ్మగడ్డ తిరుపతిరావు గారు. మొన్న ఇదే ప్రెస్ మీట్ వేదికగా మోతే గోపిరాజు అనే వ్యక్తి కాల్ మనీ అంటూ మా మీద దుష్ప్రచారం చేస్తున్నాడు. యాక్చువల్గా మేము కాల్ మనీ చేసేవాళ్ళం కాదు, వడ్డీ వ్యాపారస్తులం అసలమే కాదు. మా వృత్తి, నేను ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ నడుపుతూ ఉంటాను, ఆయన పేపర్ మిల్ చేస్తూ ఉంటారు. నాకు క్యాటరింగ్లు కూడా ఉన్నాయి, క్యాటరింగ్ సంస్థ కూడా ఉంది. అలాగే గోల్డ్ వెండర్షిప్ చేస్తూ ఉంటానండి. కొన్ని ప్రైవేట్ సంస్థలు, బ్యాంకులతో గోల్డ్ వెండర్షిప్ చేస్తూ ఉంటాను. దాని నిమిత్తం ఈ మోతే గోపిరాజు అనే అతను ఒక ప్రైవేటు బ్యాంకులో పనిచేసే ఎంప్లాయీ. ఆ పనిచేసే క్రమంలో తను వాళ్ళ కస్టమర్లకి మనీ వేయాలి అడ్జస్ట్మెంట్కి అని చెప్పి మా దగ్గర కస్టమర్లకి మనీ వేయించాడండి. సుమారు జూలై 2024 నుంచి అక్టోబర్ 2025 దాకా మాతో ట్రాన్సాక్షన్ చేశాడు. ఆ ట్రాన్సాక్షన్ చేసిన నిమిత్తం మా దగ్గర మొత్తం 138 మంది కస్టమర్లతో నాతో వేయించాడు. వేయించి దాంట్లో ఒక 38 కస్టమర్ల డబ్బులు అతను ఆపేసుకొని దాని విలువ మొత్తం 96 లక్షలు తన దగ్గర ఉంచుకున్నాడండి. ఉంచుకొని అతను ప్రీ ప్లాన్డ్గా 38 మంది కొంతమంది కస్టమర్ల దగ్గర అతను డబ్బులు వేయించుకొని అతని అకౌంట్ నుంచి నాకు డబ్బులు కొట్టాడండి. దాని విలువ అక్షరాల ఒక 80 లక్షలు ఉంటుందండి సుమారుగా, అంటే 79 లక్షలు ఉందండి. మొత్తం కంప్లీట్ విత్ రికార్డెడ్ ప్రూఫ్ అండి. మీకు ప్రతిదీ చూపిస్తానండి. ఇది నేను అతనికి వేసిన ట్రాన్సాక్షన్ 138 తాలూకు అకౌంట్స్. ఇది అతను నాకు చేసిన ట్రాన్సాక్షన్స్. ఇవి ఏవైతే అండర్లైన్ చేసి ఉన్నాయో అండి, ఇది నేను కస్టమర్కి వేసినాయండి. ఇక్కడ మార్చేసి ఉన్నాయి కదండి, ఇది నేను కస్టమర్కి వేసినాయండి. ఈ కస్టమర్కి వేసిన డబ్బుల్ని అతను వేయించుకొని అతని దగ్గర నుంచి నాకేసి, నాకు ఎంత వేసాను అంత వేసాను, దానికి వడ్డీ తీసుకున్నారు అది ఇదని దుష్ప్రచారం చేస్తున్నాడండి. మాకు అసలు తను చేసిన ట్రాన్సాక్షనే, ఆ కస్టమర్ డబ్బులు కూడా కలిపి నాకు అకౌంట్ స్టేట్మెంటే 1,06 లక్షలండి నాకు వచ్చినాయి. ఆ 1,06 లక్షల్లో 79 లక్షలు నాకు వేరే కస్టమర్కి నేను వేస్తే, ఆ కస్టమర్ల నుంచి 38 మంది కస్టమర్ల దగ్గర నుంచి అతను తీసుకొని అతని దగ్గర నుంచి నాకు వేసాడండి. మీరు కావాలంటే నా దగ్గర స్టేట్మెంట్లు ఉన్నాయి, పోలీసు వారి శాఖకు కూడా నేను సబ్మిట్ చేశాను ఇది.